Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is hypo and hyper secretion of parathyroid gland. Actually thyroid gland, parathyroid gland complete చేసుకున్న తర్వాత థైమస్ గ్లాండ్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్న టైంలో రాజేష్ బయాలజీకి కొంతమంది స్టూడెంట్స్ 1 or 2 స్టూడెంట్స్ మెసేజెస్ వచ్చాయి స్టూడెంట్స్ నుంచి. ఏమిటి అంటే ఈ హైపర్ సెక్రేషన్ ఆఫ్ పారాథైరాయిడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. అది మనకి టెక్స్ట్ బుక్లో లేదు, బట్ మీరు కూడా తెలుసుకోవాల్సింది కాబట్టి వాళ్ళందరికీ పర్సనల్ మెసేజ్లో రిప్లై ఇవ్వడంతో పాటు అందరికీ తెలిసేలాగా ఒక వీడియో కూడా చేద్దాం ఉద్దేశంతో ఈ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత మనం థైమస్ గ్లాండ్కి వెళ్దాం. ఓకే, సో హైపోసెక్రేషన్ అండ్ హైపర్ సెక్రేషన్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్. ఫస్ట్ హైపోసెక్రేషన్ చూసినట్లయితే కనుక ఒకవేళ పారాథైరాయిడ్ హార్మోన్ సెక్రేషన్ ఏదైతే ఉందో పారాథార్మోన్ తక్కువగా రిలీజ్ చేస్తే ఏమవుతుంది, దాని ఫంక్షన్ ఏంటి, పారాథైరాయిడ్ ఫంక్షన్ ఏంటి అంటే బ్లడ్ కాల్షియం లెవెల్ని ఇంక్రీజ్ చేయడం దాని ఫంక్షన్. అది ఉంటే బ్లడ్లో కాల్షియం లెవెల్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఒకవేళ అది కానీ లేకపోతే ఏమవుతుంది, బ్లడ్లో కాల్షియం లెవెల్ తగ్గిపోతుంది. ప్లాస్మా కాల్షియం లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ప్లాస్మాలో కాల్షియం లెవెల్స్ కానీ డిక్రీజ్ అయితే ఏమవుతుంది, మీరు ఒకసారి మజిల్కి సంబంధించిన డిజార్డర్స్ ఆ వీడియో చూసినట్లయితే కనుక దాంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డ్యూ టు ద లో కాల్షియం లెవెల్స్ ఇట్ లీడ్స్ టు ద టెటానీ అని చెప్పేసి ఇక్కడ కూడా సేమ్ అంతే, టెటానీ జరుగుతుంది. అయితే ఆ టెటానీ అనేది పారాథైరాయిడ్ హార్మోన్ తక్కువైపోవడం వల్ల వచ్చిన టెటానీ కాబట్టి పారాథైరాయిడ్ టెటానీ అని చెప్పేసి చెప్తాం అనమాట. టెటానీ ఈజ్ ఏ కండిషన్ వెన్ బ్లడ్ కాల్షియం లెవెల్స్ ఆర్ డిక్రీజెస్. బట్ ఈ టెటానీ అనే కండిషన్కి రీజన్ ఏంటి, రీజన్ ఏదైనా రిజల్ట్ ఒకటే. ఓకే, రిజల్ట్ ఏంటి, బ్లడ్ కాల్షియం లెవెల్స్ తగ్గిపోయాయి. అది డైట్ వల్ల తగ్గిపోతే, మీరు తీసుకునే డైట్లో కానీ కాల్షియం లేకపోవడం వల్ల కానీ తగ్గిపోతే అప్పుడు వచ్చేది టెటానీ రెగ్యులర్గా మనకి మజిల్లో జరుగుతుంది. సేమ్ కండిషన్ ఇది కూడా, కాకపోతే ఇది డైట్ వల్ల కాదు, పారాథైరాయిడ్ హార్మోన్ సరిగ్గా సెక్రేట్ అవ్వకపోవడం వల్ల బ్లడ్లో కాల్షియం లెవెల్స్ డిక్రీజ్ అయిపోతే అది పారాథైరాయిడ్ టెటానీ. మజిల్ ట్విచెస్ ఒక కండిషన్ ఉంటుంది, పారాథైరాయిడ్ టెటానీ ఉంటుంది. అండ్ బ్లడ్లో ప్లాస్మా కాల్షియం తగ్గిపోవడం వల్ల నాట్ ఓన్లీ ద మజిల్, నెర్వ్స్ కూడా వాటి యొక్క సెన్సిటివిటీ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. బ్లడ్ కాల్షియం కానీ లేకపోతే ఏం జరుగుతుంది, నెర్వ్ సెల్స్ కానీ మజిల్ సెల్స్ కానీ వాటి సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేసేసుకుని చాలా ఎక్కువగా స్పాంటేనియస్గా ఇంపల్సెస్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటాయి. నెర్వ్ సెల్స్ కూడా, నెర్వ్ అండ్ మజిల్ యాక్షన్ పొటెన్షియల్స్ రైజెస్. ఓకే, ఇవంతా కూడా హైపోసెక్రేషన్. ఒకవేళ పారాథైరాయిడ్ కానీ సరిగ్గా సెక్రేట్ అవ్వకపోతే ఏమవుతుంది, నెర్వ్ అండ్ మజిల్ యాక్షన్ పొటెన్షియల్స్ అనేవి ఎక్కువైపోతాయి. అలా సెన్సిటైజ్ అయ్యి ఎక్కువ కంట్రాక్షన్స్ చూపించడం వల్ల మజిల్ ట్విచెస్ ఫామ్ అవుతాయి. ఇలా ఇన్వాలంటరీ కంట్రాక్షన్ ఆఫ్ వాలంటరీ మజిల్స్ దట్ లీడ్స్ టు ద టెటానీ, దాన్ని పారాథైరాయిడ్ టెటానీ అంటాం. ఇదంతా కూడా ఎందువల్ల అంటే ప్లాస్మాలో ఉండే కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం వల్ల. దీనికి రీజన్ హైపోసెక్రేషన్ ఆఫ్ పారాథైరాయిడ్. ఇప్పుడు హైపర్ సెక్రేషన్ చూద్దాం. పారాథైరాయిడ్ హార్మోన్ కానీ ఎక్కువగా సెక్రేట్ అయిపోతే ఏం జరుగుతుంది, పారాథైరాయిడ్ ఎక్కువగా సెక్రేట్ అయితే ఏమవుతుందంటే బ్లడ్ కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అది జనరల్గా మనం బ్లడ్ కోసం డిస్కస్ చేయం. ఇక్కడ ఏం డిస్కస్ చేయాలి అంటే అవి ఎలా ఇంక్రీజ్ అవుతుంది, పారాథైరాయిడ్ బ్లడ్ కాల్షియాన్ని ఎలా ఇంక్రీజ్ చేస్తుంది, బోన్లో ఉన్న కాల్షియం మొత్తాన్ని తీసుకొచ్చి బ్లడ్లో కలిపేస్తుంది. రీఅబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ద రేనల్ ట్యూబ్యూల్స్, అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ద గట్ అండ్ రిజార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ద బోన్స్, ఈ 3 చేస్తుంది. సో మెయిన్గా ఇక్కడికి వచ్చేటప్పటికి బోన్ మాస్ తగ్గిపోతుంది, డీమినరలైజేషన్ ఆఫ్ బోన్స్ డీమినరలైజ్ అయిపోతాయి. అండ్ ఎప్పుడైతే బోన్స్ డీమినరలైజ్ అయిపోతున్నాయో ఆ స్పేస్ని కంప్లీట్ చేయడం కోసం అక్కడ ఎక్కువగా లిక్విడిటీ ఫామ్ అవుతుంది అనమాట. అక్కడ స్వెల్లింగ్ జరుగుతుంది, సిస్ట్లు ఫామ్ అవుతాయి. ఆస్టియోసైటిస్ ఫైబ్రోసిస్ సిస్ట్, ఆస్టియోయిటిస్ ఫైబ్రోసిస్ సిస్టికా, ఆస్టియోయిటిస్ ఫైబ్రోసిస్ సిస్టికా. ఇక్కడ ఏమవుతుందంటే ఫైబ్రోసిస్ సిస్టికా అంటే సిస్ట్లు ఫామ్ అవుతాయి, బోన్ లోపల సిస్ట్లు ఫామ్ అవుతాయి. ఎలాంటి బోన్స్ అంటే మ్యాక్సిమం కండిషన్స్లో హ్యూమరస్, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హ్యూమరస్, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫేమర్, ఇలాంటి బోన్స్లో ఎక్కువగా, జనరల్ అన్ని బోన్స్లో కూడా సిస్ట్లు ఫామ్ అవుతాయి. ఈ సిస్ట్లు ఫార్మేషన్ కారణం ఏంటంటే డీమినరలైజేషన్ ఆఫ్ ద బోన్స్. ఆస్టియోక్లాస్ట్లు ఇంక్రీజ్ అయిపోతాయి.
దీని యొక్క పనే అది, పారాథైరాయిడ్ హార్మోన్ పనే ఆస్టియోక్లాస్ట్ని యాక్టివేట్ చేయడం. అలానే ఆస్టియోబ్లాస్ట్, కాండ్రోబ్లాస్ట్ సెల్స్ ఉంటాయి కదా. బ్లాస్ట్ సెల్స్ అంటే ఇమ్మెచ్యూర్ సెల్స్, ఏవైతే ఫైబర్స్ని సెక్రేట్ చేస్తాయో వాటిని బ్లాస్ట్ అంటాం. వాటికి ఇది ఇన్ఫార్మ్ చేస్తుంది, నువ్వు కాల్షియాన్ని తక్కువగా చెయ్యి, నువ్వు ఫైబర్స్ ప్రొడ్యూస్ చేయొద్దు అని చెప్పేసి చేస్తూ ఉంటుంది. అంటే ఉన్న కాల్షియం మొత్తాన్ని బ్లడ్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ కాల్షియం అవైలబిలిటీని తగ్గించేయడం వల్ల ఫైబ్రోబ్లాస్ట్లు కానీ, ఈ ఆస్టియోబ్లాస్ట్లు కానీ, కాండ్రోబ్లాస్ట్లు కానీ ఫైబర్స్ని సెక్రేట్ చేయవు. దానివల్ల సిస్టులు ఫామ్ అవుతాయి. ఈ కండిషన్ ఏమంటామంటే ఆస్టియైటిస్ ఫైబ్రోసిస్ సిస్టికా అని చెప్పేసి చెప్తాం. అండ్ బోన్ ఫ్రాక్చర్స్ ఎప్పుడైతే డీమినరలైజేషన్ అయిపోతుందో దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బోన్ ఫ్రాక్చర్స్ ఈజీగా అవుతాయి. వీక్ బోన్స్, ఆస్టియోపోరోసిస్, ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ ఇది లీడ్ చేస్తుంది అనమాట. సో పారాథైరాయిడ్ హార్మోన్ కూడా ఎక్స్ట్రా సెక్రెట్ అయిన ప్రాబ్లమే, తక్కువ సెక్రెట్ అయిన ప్రాబ్లమే. ఓన్లీ థైరాక్సిన్ ఒకటే కాదు, ఏదైతే టెక్స్ట్ బుక్లో ఇచ్చారో ఆ హార్మోన్స్ ఎక్కువైతేనో ఆ హార్మోన్స్ తక్కువైతేనో ప్రాబ్లమ్స్ వస్తాయంటే అది తప్పు. ఏ హార్మోన్ ఎక్కువైనా ఏ హార్మోన్ తక్కువైనా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వాటికంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ థైమస్ గ్లాండ్ డిస్కస్ చేద్దాం. థైమోసిన్ సెక్రేషన్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, థైమోసిన్ హార్మోన్ తక్కువైనా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ థైమస్ గ్లాండ్ కోసం కూడా ఈసారి ప్రతి గ్లాండ్లోనూ ఆ గ్లాండ్కి సంబంధించిన హైపో అండ్ హైపర్ సెక్రేషన్ అది టెక్స్ట్ బుక్లో ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఒకసారి దాని యొక్క పరిణామాలు ఏంటి అనేది చూద్దాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగనే ఉపయోగపడినట్లయితే కనుక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.